హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 12 నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకువచ్చారు. ఇక ఈ నెల 2వ తారీఖు నుంచి అంటే డిసెంబర్ నుంచి 28వ తారీఖు వరకు కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మనకు జనవరి 2 నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. అలానే 50 సంవత్సరాల పెన్షన్ గురించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక తప్పనిసరిగా ఏ పత్రాలు ఉన్నా లేకపోయినా కూడా తప్పకుండా ఈ 2 పత్రాలు మీరు కలిగి ఉండాలని, ఈ 2 జిరాక్సులు అనేవి మీ దగ్గర ఉండాలి. ఇవి ఉంటేనే మీకు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పెన్షన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే కాకుండా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా కొత్త పెన్షన్లు మనకు మంజూరు చేస్తారు. అలాగే ఎన్నికల కంటే ముందు దరఖాస్తు చేసుకున్నటువంటి 2,33,600 మందికి పెన్షన్లు వస్తుందా రాదా, వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలా లేదా అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్లై చేసుకున్నా కూడా ఎప్పుడు పెన్షన్లు ఇస్తారు దాని గురించి అడుగుతున్నారు. ఇక డిసెంబర్ నెలలోనే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేకపోయింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే అతి ముఖ్యమైనటువంటి హామీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ 10 రోజుల్లోనే భారీగా పెంచి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక పెన్షన్లు మనకు తలుపు తట్టి మరి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి సచివాలయం అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా చెప్పే శుద్ధి కలిగినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి. ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కొత్త పెన్షన్లు జనవరి 2 నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క పెన్షన్ల కోసం అవకాశం కల్పిస్తారు. జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఫిబ్రవరిలో అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. తర్వాత 6 నెలలకు ఒకసారి పెన్షన్ మంజూరు అయితే ఉంటుంది. కొత్త పెన్షన్లు మంజూరు ఇక ప్రతి నెల వితంతువులు మాత్రం ప్రతి నెల పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక మనం గత వీడియోలో చెప్పినట్లయితే 1 నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు 3 నెలల పెన్షన్ కూడా ఇస్తారు. మీరు ఖచ్చితంగా 3 నెలల్లో మీరు ఏదో ఒక నెలలో 3 నెలల్లో తీసుకోవచ్చు. జనవరిలో తీసుకోకపోతే ఫిబ్రవరిలో తీసుకోవచ్చు, ఫిబ్రవరిలో తీసుకోకపోతే మార్చిలో తీసుకోవచ్చు. 3 నెలల పెన్షన్ కలిపి ఒకేసారి తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది. అంటే వాళ్ళకంతా కూడా ఓకే అయిపోయింది. పెన్షన్లు డబ్బులు మాత్రం రావాలి, వాళ్ళ పేరు మీద పెన్షన్ డబ్బులు అయితే రావాలి. ఇక ఇప్పటికే వీటిని పరిశీలించి ఇక మంత్రులు అందరూ కూడా పరిశీలించి ఒక పెన్షన్దారులకు పెన్షన్ అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కనుక కల్పించి ఉంటే ఈ కొత్త పెన్షన్లతో పాటు ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇద్దామని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అయితే మనకు కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించలేదు కాబట్టి